నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్న జిల్లా కలెక్టర్. కొల్చారం మండలంలో రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న రాహుల్ రాజ్. రేషన్ కార్డు అనేది పేదల ఆత్మగౌరవం అన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి. జగిత్యాల జిల్లాలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కొల్చారం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మినీ ఆర్వో వాటర్ ప్లాంట్లు అందజేసిన నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. రాజిరెడ్డికి ధన్యవాదాలు తెలిపిన కళాశాల యాజమాన్యం, విద్యార్థులు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కెమెరాలు అందజేసిన పోలా నవీన్ కుమార్. రసాయన ఎరువుల వాడకం తగ్గింపే లక్ష్యంగా పచ్చిరొట్ట పంటలు సాగు లాభాలపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు వ్యవసాయాధికారులు. రామాయంపేట మండల వ్యాప్తంగా 276.30 క్వింటాల జీలుగ విత్తనాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించే లక్ష్యంగా ముఖ్యంగా నత్రజని సంబంధ ఎరువైనటువంటి యూరియా వాడకం తగ్గించే దిశగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పచ్చిరొట్ట పంటలు సాగు మరియు వాటి కలియదునడం వల్ల కలిగే లాభాలపై క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృతంగా వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పించారు. ముఖ్యంగా సీజన్ కు ముందుగానే పచ్చిరొట్ట విత్తనాలు అయినటువంటి జీలుగ విత్తనాలను 50% సబ్సిడీపై రైతులకు అందించడం జరిగింది. రామాయంపేట మండల వ్యాప్తంగా 276.30 క్వింటాల జీలుగ విత్తనాలను పంపిణీ చేయడం జరిగిందని, సుమారుగా 639 మంది రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని, వీరు దాదాపుగా 2274 ఎకరాల్లో సాగు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా మోతాదుకు మించి ఎక్కువ యూరియాను వాడటం వల్ల రైతులకు పంట దిగుబడి పెరుగుతుందని అపోహపడుతున్న నేపథ్యంలో రైతులకు తక్కువ మోతాదులో యూరియా వాడాల్సిందిగా వ్యవసాయ శాఖ ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. నేడు రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో అశోక్ రెడ్డికి సంబంధించిన జీలుగ విత్తన క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ జీలుగ వంటి పచ్చిరొట్ట పంటల వల్ల రైతులకు అనేక లాభాలున్నాయన్నారు. ముఖ్యంగా భూసారం పెంపుదల, సేంద్రియ కర్బన పదార్థం పెంపు, సూక్ష్మజీవుల అభివృద్ధి, సూక్ష్మ పోషకాల లభ్యత, నేల గుల్లబారటం, కలుపు మొక్కల నివారణ, రసాయన ఎరువుల ఖర్చు తగ్గింపు, నీటి నిలుపుదల శక్తి పెంపొందించడం, ముఖ్యంగా యూరియా వాడకం 25 నుంచి 30% వరకు తగ్గింపు, చౌడు భూముల పునరుద్ధరణ వంటి ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. జీలుగ పంటను 40 రోజుల పాటు పెంచి పూత రాకముందే నేలలో కలియదున్నట్లయితే దాదాపు 8 నుంచి 12 టన్నుల జీవ పదార్థం నేలలో చొప్పించడం ద్వారా నేలలో సమూల మార్పులు జరుగుతాయని, సూక్ష్మజీవులకు, వానపాములకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని, సేంద్రియ కర్బన పదార్థం పెరగడం వలన వేసిన పోషకాలు అతి సులువుగా మొక్కల వేర్ల ద్వారా అందడం జరుగుతుందన్నారు. ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుందని, ముఖ్యంగా జీలుగ పప్పు జాతి పంట కాబట్టి ఇది గాలిలోని నత్రజనిని స్వీకరించి వేరు బుడిపెల ద్వారా నత్రజనిని స్వీకరించడం ద్వారా రైతులకు వాడాల్సిన యూరియాలో 25% నుంచి 30% తగ్గించుకోవడం ద్వారా రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులను తగ్గించవచ్చన్నారు. అదేవిధంగా యూరియా మోతాదును తగ్గించడం ద్వారా మొక్కలలో చీడపీడ సమస్యలు తక్కువగా ఉంటుందన్నారు. పచ్చిరొట్ట పంట వలన ఎన్నో లాభాలు ఉన్నాయని, వీటిని కలియదున్నడం వలన అనేక దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతులు రసాయన ఎరువులు యూరియా వాడకాన్ని తగ్గించాలంటే ఉన్న ఏకైక మార్గం మనకు జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట ఎరువుల్ని వాడడం. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించినట్టయితే మనకు ఈ జీలుగలో ఈ వేరు బుడిపెలు ఏర్పడతాయి. ఈ వేరు బుడిపెలు గాలిలోని నత్రజనిని ఈ బుడిపెల రూపంలో నేలలో స్థిరీకరించడం ద్వారా రైతు వేసేటువంటి నత్రజని ఎరువుల్లో 25 నుంచి 30% ఎరువుల్ని తక్కువ వేసుకోవడం ద్వారా కూడా ఎట్లాంటి దిగుబడి మీద ప్రభావం ఉండదు. కాబట్టి రైతులందరూ కూడా కేవలం రసాయన ఎరువులైనటువంటి యూరియా వైపు మొగ్గు చూపకుండా తప్పనిసరిగా జీలుగ జనువును వేసుకున్నట్టయితే మనకు రసాయన ఎరువుల్ని కొంత మేరకు తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ జీలుగ యొక్క కట్టె చాలా సాఫ్ట్గా ఉండడం ద్వారా రైతులు ఈజీగా దీన్ని కలియదున్నడం ద్వారా నేలలో సేంద్రియ కర్బన పదార్థం పెరుగుతుంది. కలియదున్నేటప్పుడు తప్పనిసరిగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను కానీ లేదంటే వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని చల్లినట్టయితే తొందరగా నేలలో మనకు ఇంకిపోయి మంచి పోషకాలు అందే అవకాశం ఉంటుంది. సేంద్రియ కర్బన పదార్థం పెరగడం ద్వారా రైతులకు
పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటుగా వానపాముల సంతతి పెరుగుతుంది, భూమికి మేలు చేసే సూక్ష్మజీవులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఈ జీలుగా జనుము వంటి పచ్చిరొట్ట ఎరువుల్ని వేసుకొని 40 రోజుల్లోపే కలియదున్నినట్టయితే అద్భుతమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ సీజన్లో రైతులు యూరియా వాడకం ఎక్కువ వాడడం వల్ల పంటల దిగుబడి పెరుగుతుందని అపోహపడుతున్న నేపథ్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆదేశించిన మేరకు రసాయన ఎరువులైనటువంటి ముఖ్యంగా నత్రజని సంబంధ ఎరువు అయినటువంటి యూరియా వాడకం తగ్గించే దిశగా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా సీజన్కు ముందుగానే జీలుగా విత్తనాలను 50% సబ్సిడీ మీద అందుబాటులో ఉంచి రైతులందరికీ కూడా అందజేయడం జరిగింది. సుమారుగా రామాయంపేట మండల వ్యాప్తంగా 2274 ఎకరాల్లో ఈ జీలుగా విత్తనాలను రైతులు వేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటికే దాదాపుగా రైతులందరూ కూడా వాటిని కలియదున్ని మనకు నెలలో కలియదున్ని ట్రాక్టర్ సాయంతో దున్నడం జరిగింది. ముఖ్యంగా ఈ జీలుగా పచ్చిరొట్ట విత్తనాల యొక్క లాభాల గూర్చి రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుంది వ్యవసాయ శాఖ ద్వారా. ముఖ్యంగా వీటి ద్వారా సేంద్రియ కర్బన పదార్థం పెరుగుతుంది, అదేవిధంగా కలుపు సమస్య నివారించబడుతుంది. రసాయన ఎరువులు ముఖ్యంగా యూరియా వాడకాన్ని 25 నుంచి 30% వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. దాదాపుగా 10 నుంచి 12 టన్నుల జీవ పదార్థం నేలలో ఇంకిపోవడం ద్వారా నేల యొక్క స్వభావం చేంజ్ అయ్యి రైతులకు పంటకు అనుకూలంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. చేగుంట మండలం వడియారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టై బెల్టులు కావాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిద్ధిరాములు కోరారు. దీంతో స్పందించిన వడియారం గ్రామానికి చెందిన గీతా కార్మికుడు వెంకట్ గౌడ్ 8,000 రూపాయల చెక్కులను అందజేశారు. చేగుంట మండలం వడియారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టై బెల్టులు కావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్ధిరాములు కోరడంతో స్పందించిన వడియారం గ్రామానికి చెందిన గీతా కార్మికుడు వెంకట్ గౌడ్ విద్యార్థుల గురించి తనకు తోచిన సహాయంగా 8,000 రూపాయల చెక్కును ప్రధానోపాధ్యాయులు సిద్ధిరాములకు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, చిప్ప నారాయణ, డప్పురాములు, బండారి రాములు, గుని నరసింహులు, గుని గణేష్, గుని రాములు, బండారి బాలయ్య, చిప్ప రాములు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మరి మొన్న వెంకన్న గారు మార్గమాధ్యమంలో కలిసినప్పుడు మేము పరిచయం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి, అభివృద్ధి గురించి మేము చర్చిస్తుంటాం. అప్పుడప్పుడు కలిసినప్పుడల్లా ఒక స్కూల్ గురించి మాట్లాడతాం, వేరే విషయాలు కాకుండా. అందులో మాట మీద మాట మరి మనకు పాఠశాలకు అన్ని రకాల సౌకర్యాలు సమకూరుతున్న క్రమంలో మరి పిల్లలకు ఇంకో జత వచ్చే అవకాశాలని ఆలోగా మీ వంతు సహకారం అందిస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడనే గేట్ ముందట అడగగానే మరి నో అనకుండా ముందుకు వచ్చినందుకు వారికి నమస్కరించి థ్యాంక్స్ చెప్తున్నాను. మరి టై బెల్ట్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఆన్ ద స్పాట్ ఆ ఆర్డర్ అక్కడ ఇవ్వడం జరిగింది. వారు ఈ 4-5 రోజులలో తీసుకొచ్చి కూడా పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అది కూడా మీ సమక్షంలోనే ఇద్దామని అనుకుంటున్నాము. ఒకవేళ ఎన్నికల కోడ్ రాకపోతే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. లేదు అంటే కోడ్ వచ్చిందనుకోండి మేము ఇచ్చేస్తాము. ఎలక్షన్ అయిపోయినాక మీరు వచ్చి ఇప్పుడు ఒకవేళ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని అంటే అందరు తల్లిదండ్రులను పిలిస్తే బాగుంటుంది కదా. అటువంటి వెంకన్న గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మా పాఠశాల పట్ల ఇలాగే మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి, ఏ చిన్న స్కూల్ కదా అని చెప్పేసి చిన్న చూపు చూడకుండా పెద్ద స్కూల్ చాలా డెవలప్ అయింది. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ కంటే మంచిగా అయింది. ఎవరు కూడా మా దగ్గర చదువుతున్నటువంటి పిల్లలు వేరే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్కే కానీ లేదంటే ఒకవేళ సీట్ వస్తే మోడల్ స్కూల్కే కానీ వెళ్తున్నారు తప్ప ఎలాంటి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకుండా మా వంతు మేము కృషి చేస్తున్నాము. పిల్లలు కూడా అన్ని రంగాల్లో ఒక చదివే కాకుండా పాటలు మొన్న బోనాల పండుగ సందర్భంగా కూడా వీళ్ళు విభిన్న వేషాలు వేసుకొని మరి చక్కగా ప్రదర్శించారు. వాళ్ళు లోకల్గా చూస్తుంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. సిపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్ధిరాము గారు మరియు గురుదేవ బృందం అందరికీ కూడా పేరుకున్న నమస్కారం. మా పిల్లలందరూ కూడా ఆ నుండి ప్రవృత్తి వరకు చదివితే 56 అక్షరాలు, కానీ ఏ నుండి జడి వరకు చదివితే 26 అక్షరాలు. అదేవిధంగా హిందీకి ఇంకొక మన విధంగా పెట్టి టోటల్గా మొత్తము ఇక్కడి నుండే సరస్వతి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని
ఈ సమాజాన్ని రక్షించేవారు ప్రతి ఒక్కరూ ఇక్కడి నుండి వెళ్తారు కాబట్టి పునాది ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు ఇక్కడి నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మొట్టమొదటి గురుదేవులు మీరే కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను నేను. ఆనాడు 1972 సంవత్సరంలో ఫస్ట్ నేను పెట్టుకున్న రోజు మా గురువు దేవుడు యాద్ చేసుకుంటూ మాకు చదువుకున్నంత కాలంలో మా గురుదేవుడు ఏం చెప్పారంటే సమాజం, కళాకారులు, విద్యాలయము, దేవాలయం ఇవి మరవద్దు అని మా గురుదేవుడు చెప్పారు. కాబట్టి మాకు విద్యను అభ్యసించిన గురుదేవులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వారి పేరిట మా తల్లిదండ్రుల పేరిట నేను ఈ ఆర్థిక సహాయం మన ప్రధానోపాధ్యాయులు కోరేది కాబట్టి ప్రతి పిల్లవారికి ఒక టైబ్లెట్ ఉండాలి, గ్రామంలో వారికి ఫోటో కూడా ఉంటుంది అని నాకు తెలియజేసింది. కాబట్టి వారికి తప్పకుండా నేను ఈ 8,000 రూపాయల చెక్కును అందజేస్తున్నా. ఈ 8,000 నుండి అన్యదా భావించడం చేయడం లేదు. సమాజం కొరకు మన గ్రామంలో ఉన్న చిన్నపిల్లలు కూడా ఇప్పటి నుండే మంచిగా చదువు చేసుకొని రేపు ఆయన పేరు ప్రఖ్యాతులు తేవాలని వారి తల్లిదండ్రులు కూడా నేను మరొకసారి వారి బాబులను మంచిగా చూస్తూ సమయానికి స్కూల్కి పంపిస్తూ అదేవిధంగా వచ్చిన పిల్లలు కూడా మంచిగా విద్యాభ్యాసాలు నేర్చుకొని ఈ దేశానికి, రాష్ట్రానికి, మన గ్రామానికి కూడా వారు భావి భవిష్యత్తు ఉపయోగం కావాలని కోరుతూ వారందరికీ పేరు పేరున మన రాజ్యానికి, మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన నాయకులు కూడా ఎంతో కష్టపడి వాళ్ళ గురువులు చెప్పిన విద్యని నేర్చుకొని మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలని వాళ్ళు ఆ రోజు కష్టపడ్డారు. ఈ రోజు మనం కేవలం చదువుకొని మనంతా మనం బతుకు జరుగుతుంది. కాబట్టి ప్రతి పిల్లవాడు మంచిగా చదువుకొని వాళ్ళ గురుదేవులను, ఈ గ్రామాన్ని, ఈ సమాజాన్ని కూడా కాపాడతారని అందరికీ మనసు పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పర్యటించారు. ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రాహుల్ రాజ్ ఆకస్మికంగా పర్యటించారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల విక్రయాల షాప్ ను ఆయన సందర్శించి ఎరువుల నిల్వలు పలు రికార్డు తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ప్రజలకు అందుతున్న సేవలు పరిశీలించారు. మందుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వ్యాధుల నివారణకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ రాహుల్ సందర్శించారు. పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ వారి విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు. హాజరు శాతాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ప్రతిరోజు విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యే విధంగా తల్లిదండ్రులు చొరవ చూపాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 100% ఉన్నత ప్రతిభ కనబర్చిన లక్ష్యంతో విద్యా బోధన చేపడుతున్నామని, తమ పిల్లలకు ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా తల్లిదండ్రులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీఓ జయేంద్రరెడ్డి, మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ, సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, ఆర్ఐ నర్సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఫర్టిలైజర్ షాప్స్ అన్ని కూడా మొత్తము రెవెన్యూ, అగ్రికల్చర్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ సో ఒక జాయింట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో మండల్ లెవెల్లో జాయింట్ టీమ్స్, రెవెన్యూ డివిజన్ లెవెల్లో జాయింట్ టీమ్స్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా జాయింట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో వాళ్ళు గత 2 రోజుల్లో కూడా విస్తృతంగా మొత్తం అన్ని ఫర్టిలైజర్ షాప్స్, ఒకవేళ అది ప్యాక్ సెంటర్స్ లో ఉంటే ప్యాక్ సెంటర్స్ వల్ల, ఒకవేళ ప్రైవేట్ డీలర్స్ ఉంటే ప్రైవేట్ డీలర్స్ లో కూడా అన్ని సెంటర్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా మనకి ప్రాబ్లం కాకుండా ఉండడానికి కూడా, సో ఆ యూరియా ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా ఉండడానికి కూడా, అది మిస్యూజ్ కాకుండా ఉండడానికి కూడా స్టాక్స్ ఎంత అవైలబుల్ ఉన్నాయి కూడా అవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్టాక్స్ ఎంతైతే మనకి ఫిజికల్ గా మనకు అవైలబుల్ ఉంటుందో ఆన్లైన్, సో ఈ పాస్ మెషిన్ లో కూడా వాళ్ళు ఎంట్రీ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడుకి ఫిజికల్ కి ఆన్లైన్ కి తేడా లేకుండా ఉంటే మనకు అయిపోతున్న కొద్ది కూడా ప్రభుత్వం తరఫు నుంచి మనకు అలాట్మెంట్ అవుతూ ఉంటుంది, మన జిల్లాకి వస్తూ ఉంటుంది. సో అవి ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఫిగర్స్ కూడా మ్యాచ్ చేసుకోవాలనేసి కూడా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా చూస్తే కూడా మన ఫిగర్స్ అన్ని కూడా మ్యాచ్ అవుతా ఉన్నాయి. సో ఎక్కడ కూడా మన జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా యూరియా కొరత అనేది ఎక్కడ కూడా లేదు. ఎక్కడైనా కొద్దిగా యూరియా దగ్గరకు వచ్చింది, మనకి స్టాక్ రావడానికి 1-2 రోజులు పడుతుంది అనేసి అంటే కూడా ఆల్రెడీ అక్కడ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కి. ఎక్కడైతే మనకు ఆల్రెడీ ఎక్సెస్ గా అవైలబుల్ ఉందో సో అక్కడ నుంచి
ఆ ఇమీడియట్ కూడా అక్కడ ట్రాన్స్ఫర్ చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్యాక్ సెంటర్ కి ఇక్కడ ఈ ఫర్టిలైజర్ దానికి కూడా మనం వచ్చి చూసినట్టయితే కూడా ఎల్దుర్తిలా, సో ఇక్కడ కూడా ఆల్రెడీ అడిక్వేట్ గా మనకి సుమారు ఒక 1000 బ్యాగ్స్ వరకు ఆల్రెడీ అడిక్వేట్ గా ఇక్కడ అవైలబుల్ ఉంది. ఒక 230 బ్యాగులు ఆల్రెడీ ఈ రోజు మళ్ళీ కొత్త స్టాక్ కూడా వచ్చింది. సో యాజ్ అండ్ వెన్ అయిపోతున్న కొద్ది కూడా ప్రభుత్వం పంపిస్తూ ఉంది. మొత్తం మన జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా సుమారుగా నిన్న వరకు 4900 మెట్రిక్ టన్స్ ఉండే, ఇప్పుడు ఈ రోజు చూస్తే కూడా 4500 అబోవ్ మెట్రిక్ టన్స్ ఆల్రెడీ మన దగ్గర నిల్వ ఉన్న యూరియా ఉంది. ఎక్కడ కూడా ఇష్యూ కాకుండా కూడా ప్రభుత్వం ప్రజలకు ఎస్పెషల్లీ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళందరికీ కూడా మనకి నాణ్యమైన ఎరువులు వాళ్ళకి సకాలంలో అందే విధంగా కూడా అన్ని చర్యలు చేపడుతూ ఉంది. ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా అంటే లేని కొరతని కావాలని దురుద్దేశంతో ఎవరైనా సృష్టించినట్టయితే మాత్రం వాళ్ళ మీద కఠినంగా చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక లేని దుఃఖంగా ప్రజలను రెచ్చగొట్టి రైతులను రెచ్చగొట్టి లేని కొరతని సృష్టిస్తే మాత్రం వాళ్ళ మీద చట్టరీత్యా చాలా కఠినమైన చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మన రైతులందరూ ఇప్పుడు ఆనందించదగ్గ విషయం అంటే జిల్లా వాళ్ళ మొత్తం అన్ని మండలాల్లో కూడా ఒక 2 రోజుల నుంచి మంచిగా వర్షాలు కూడా విస్తృతంగా కూడా పడతా ఉన్నాయి. సో మన చెరువులన్నీ కూడా నిండుతా ఉన్నాయి. అది ఒక శుభ పరిణామం. రైతులంతా కూడా ఆనందంగా ఉన్నారు. సో అందరు కూడా నాట్లకి రెడీ అవుతా ఉన్నారు. మేబీ మనం ఎక్స్పెక్టేషన్ అంటే ఇంకో 10-15 డేస్ లో చాలా పెద్ద ఎత్తున మన జిల్లా వ్యాప్తంగా కూడా నాట్లన్నీ వేయడం కూడా మొత్తం కంప్లీట్ కూడా అవుతాయి అనేసి కూడా అనుకుంటా ఉన్నాం. మరి దానికి తగ్గట్టుగానే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ, అదేవిధంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఫీల్డ్ లోనే ఉండమని చెప్పినాం. రైతులతో మమేకమై రైతులతో మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ కూడా వాళ్ళతో మమేకమై ఉండమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రతిరోజు ఏ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఏ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఏ విలేజ్కి వెళ్తున్నారు, ఎవరితో ఇంటరాక్ట్ అవుతా ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అనేవి కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి అవన్నీ కూడా మానిటర్ చేస్తూ ఉన్నాం. సో అందరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఉంది. రైతులతో మమేకమై వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా రైతులకు అందరూ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా మరొకసారి అందరికి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఇప్పుడు వర్షాలు మన జిల్లా వ్యాప్తంగా చూస్తూ కూడా విస్తృతంగా పడుతూ ఉన్నాయి. సో వర్షాలు అధికంగా పడినప్పుడు ఒక ఛాన్స్ ఏముంటుందంటే కూడా మనకి డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, సో ఇటువంటి డిసీజెస్ అంతా కూడా వ్యాధులు ప్రబలే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ఉండకుండా ఉండాలనేసి అంటే కంపల్సరీగా మన చుట్టుపక్కల పరిసరాలంతా కూడా శుభ్రంగా పెట్టుకోవాలా. ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉంచకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక వారం పాటు అంటే వర్షం పడేసి ఆగిపోయినాక ఒక వారం పాటు నీళ్ళు నిల్వ ఉన్నాయంటే ఆ నిల్వ ఉన్న నీళ్ళల్లో మనకి మలేరియా దోమలు కానివ్వండి, డెంగ్యూ దోమలు కానివ్వండి గుడ్లు బట్టి సో ఆ డెంగ్యూ మలేరియా కూడా వ్యాప్తి చెందే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మన పరిసరాలలో ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవడం. ఎస్పెషల్లీ చాలా ప్లేస్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, టైర్లను వాళ్ళ ఇంటి పైకప్పు మీద ఏమైనా పాలిథిన్ షీట్లకి వాటి మీద కప్పడం, దాని మీద టైర్ బరువుగా పెట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఆ టైర్ లోపల నీళ్లు చేరినా కానీ అవి ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటే కూడా అందులో దోమలు గుడ్లు పెట్టి దోమలు వ్యాప్తి చెందే ఛాన్స్ ఉంటుంది. పూల కుండీలలో ఒక్కొక్కసారి నీళ్లు సరిగ్గా ఇంకకపోతే అక్కడ కూడా దోమలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాడని ఎయిర్ కూలర్లు బయట పెట్టేస్తే అందులో కూడా నీళ్ళు నిల్వ ఉండి దోమలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లాంటివి అన్ని ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉండి దోమలు వచ్చే ఛాన్స్ ఉంటాయో అవన్నీ వారం వారం క్లీన్ చేసుకున్నట్టయితే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులు రాకుండా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రజలందరూ కూడా పర్సనల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ అంటే వాళ్ళు బాత్రూమ్ వెళ్ళిన ప్రతిసారి కూడా చేతులను శుభ్రంగా కడుక్కోవడం, మళ్ళీ పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు కూడా తల్లులందరూ కూడా వాళ్ళు కూడా చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కొని తినిపించడము. సో తర్వాత మళ్ళీ ఎప్పుడు అన్నం తిన్నా ఎవరు తిన్నా కానీ కూడా చేతులు శుభ్రంగా కడుక్కున్నట్టయితే టైఫాయిడ్ కూడా మనము ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా కూడా మనము అరికట్టడానికి కూడా మనకు ఛాన్స్ ఉంటుంది. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ నీళ్లు నిల్వ లేకుండా చూసుకున్నట్టయితే ఏ విధమైన వ్యాధులు కూడా మనకు ఈ వర్షాకాలంలో వచ్చేటివి ఏవి కూడా రాకుండా ఉంటాయి అనేసి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేసి కూడా వాళ్ళని కోరుకుంటూ, మరి అదే విధంగా మొత్తం మన జిల్లాలో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ పిహెచ్సిలు కానివ్వండి, సిహెచ్సిలు కానివ్వండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి, అందరి సిబ్బంది కూడా రోస్టర్ ప్రకారంగా టైంకి అందరు కూడా హాజరవుతున్నారు, టైం వరకు ఉంటా ఉన్నారు. సో ఏ విధమైన ఎమర్జెన్సీస్ వచ్చినా ఏమొచ్చినా కానీ దయచేసి మనము మన దగ్గర ఉన్న
లోకల్ అంటే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ని కాకుండా, సో అన్క్వాలిఫైడ్ మెంబర్స్ని కాకుండా మన పిహెచ్సిలలో, మన సిహెచ్సిలలో, మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనే చూపెట్టుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తాను. అన్ని పిహెచ్సిలు, సిహెచ్సిలో కూడా మలేరియా కిట్లు, డెంగ్యూ కిట్లు, అన్ని రకమైన టాబ్లెట్లు అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సౌకర్యం అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మరి ZPHS ఎల్దుర్తికి రావడం జరిగింది. సో మరి ఇక్కడ ఆల్రెడీ 10th క్లాస్ స్టూడెంట్స్, మరి ఇతర స్టూడెంట్స్ అందరూ కూడా ఏ విధంగా చదువుతూ ఉన్నారు అనేసి కూడా వాళ్ళ లర్నింగ్ అబిలిటీస్ అంతా కూడా టెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ స్టూడెంట్స్ అంతా కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. సో ప్రభుత్వం చాలా మంచి మోడర్న్ ఫెసిలిటీస్తో కూడా మొత్తం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచిగా ప్రొవైడ్ చేసి మోడర్న్ ఫెసిలిటీస్తో కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్తో కూడా టీచింగ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డ్స్ కూడా వాళ్ళు మంచిగా యూజ్ చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్యానెల్స్లో కూడా వాళ్ళంతా కూడా మంచిగా చదువుతూ ఉన్నారు. ప్లస్ వాళ్ళ కెపాసిటీస్ కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ అయినాయి. ఇంకా కూడా మనకు లాస్ట్ టైం మన జిల్లా వ్యాప్తంగా కూడా 97% వరకు పాస్ పర్సెంటేజ్ వచ్చింది SSC. సో ఈసారి దాన్ని మించి ప్రతి ఒక్కరు కూడా పాస్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతో కూడా మన మొత్తం ఎడ్యుకేషన్ స్టాఫ్ అందరు, ఎడ్యుకేషన్ టీచర్స్ అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. మరి దీనికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా మరి జిల్లాలో ఉన్న అందరు తల్లిదండ్రులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏంటి అనేసి అంటే ఈసారి స్కూల్ ఎడ్యుకేషన్ మీద మనం చాలా ఫోకస్ పెట్టినాం. ప్రభుత్వం కూడా చాలా ఫోకస్ పెట్టింది. ప్రతి ఒక్కరు పాస్ కావాలా, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా డ్రాప్ అవుట్ కాకుండా వాళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా జాయిన్ కావాలనేసి ఆనరబుల్ CM గారు కూడా చెప్పడం జరిగింది. మరి అవన్నీ పాసిబుల్ కావాలంటే కంపల్సరీగా వాళ్ళని స్కూళ్ళకి పంపించాల్సిన అవసరం ఉంది. సో ఈ రోజు కూడా మనం చూసినట్టయితే ఒక 10 పిల్లలు 10th క్లాస్లో రాలేదు, వాళ్ళు అబ్సెంట్ ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఫోన్లు చేసి మరి టీచర్స్ అందరు కూడా పిలుస్తూ ఉన్నారు. సో దయచేసి తల్లిదండ్రులకు అందరు కూడా విజ్ఞప్తి ఏంటంటే, సో మనము ప్రభుత్వం మంచి ఫెసిలిటీస్తోని, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని, మిడ్ డే మీల్ కూడా చాలా మంచిగా టీచర్స్ కూడా మిడ్ డే మీల్ తీసుకుంటా ఉన్నారు. మేము కూడా ర్యాండమ్గా ఎక్కడ పోతే అక్కడ కూడా మిడ్ డే మీల్ మేము తింటా ఉన్నాం. సో మంచి పోషకాహారాలతో కూడిన మిడ్ డే మీల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీరు కంపల్సరీగా మీరు అందరి పిల్లల్ని, ఏ క్లాస్ పిల్లలైనా కానీ వాళ్ళందరినీ కూడా మీరు స్కూల్కి పంపించండి. ఎస్పెషల్లీ 10th క్లాస్ మరీ ఇంపార్టెంట్. సో 10th క్లాస్ ఒక్కరోజు కూడా మనం మిస్ అయినామంటే మళ్ళీ నెక్స్ట్ డే చాప్టర్ అర్థం కాదు. సో వేరే వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతారు, మనం వెనకబడిపోతూ ఉంటాం. సో దయచేసి ఎవరు కూడా దీన్ని లీనియంట్గా తీసుకోవద్దు. తల్లిదండ్రులకు అందరికి విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరీగా అందరినీ కూడా పిల్లలని ప్రతిరోజు ఏ పండుగలు పబ్బాలు ఏమన్నా ఉన్నా కానీ కూడా అది ప్రభుత్వం హాలిడే ఇస్తుంది. హాలిడే లేని రోజుల్లో మాత్రం దయచేసి వాళ్ళకి పండుగలు ఉన్నాయి అనేసో, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందనేసో, లేకపోతే ఇంకేదో కారణాల వల్ల దయచేసి వాళ్ళని ఇంట్లో పెట్టకండి. మీరు కావాలంటే ఆ ఫంక్షన్స్ అన్నింటిలో కూడా మీరు పార్టిసిపేట్ కండి. మరి పిల్లలని మాత్రం కంపల్సరీగా స్కూల్కి పంపించాలనేది కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. నిజాంపేట మండల పరిధిలోని చెల్మడ గ్రామానికి చెందిన తుమ్మల మల్లయ్యకు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు సహకారంతో 2 లక్షల NOCలు మంజూరయ్యింది. గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల రమేష్ చేతుల మీదుగా బాధితుని కుమారుడు సురేష్ కి అందజేశారు. నిజాంపేట మండల పరిధిలోని చెల్మడే గ్రామానికి చెందిన తుమ్మల మల్లయ్యకు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు సహకారంతో 2 లక్షల LOC మంజూరైంది. ఈ మేరకు గురువారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల రమేష్ చేతుల మీదుగా బాధితుని కుమారుడు సురేష్ కు LOCని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు వైద్య చికిత్స కోసం LOCకి సహకరించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, మైనంపల్లి హనుమంతరావులకు గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ ఉపాధ్యక్షులు బొమ్మన శ్రీనివాస్, యాదవరెడ్డి, రెడ్డి యాదగిరి, జంగి యాదగిరి, జంగి శ్రీనివాస్, పరశురాములు పాల్గొన్నారు. మా గ్రామంలో తుమ్మల మల్లయ్య గారు ఆరోగ్యం బాగాలేకుండే, అందువలన ఎమ్మెల్యే ద్వారా LOC గురించి అర్జీ పెట్టుకుంటే మంజూరు చేయించాడు. దీని గురించి మా ఎమ్మెల్యే గారికి మరియు మా కాంగ్రెస్ నాయకులకు, మా మండల నాయకులకు, గ్రామ నాయకులకు, మైనంపల్లి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో అతివేగంగా అజాగ్రత్తగా లారీని నడపడమే కాకుండా ప్రశ్నించిన ఒక వ్యక్తిని లారీతో ఢీకొట్టి పరారైన కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసినట్టు రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజాగౌడ్ తెలిపారు. ఈ ఘటనలో లారీ ఢీకొట్టిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.
మెదక్ జిల్లా నార్సింగి మండలంలో అతి వేగంగా అతి జాగ్రత్తగా లారీని నడపడమే కాకుండా ప్రశ్నించిన ఒక వ్యక్తిని లారీతో ఢీకొట్టి పరారైన కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు రామంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజగౌడ్ తెలిపారు. నార్సింగి మండలం వల్లూరు శివారులో బుధవారం మధ్యాహ్నం నార్సింగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక కారును అతి వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నట్లు వచ్చిన రాజస్థాన్ కు చెందిన లారీ డ్రైవర్ కారుని ఢీకొట్టి పరారీ అవుతుండగా గల్వా సత్తిరెడ్డి అనే వ్యక్తి స్పందించి లారీని ప్రశ్నించేందుకు యత్నించగా ఒక్కసారిగా అతనిపైకి లారీ ఎక్కించి పరారయ్యారు. ఈ ఘటనలో సత్తిరెడ్డి అక్కడికక్కడ మృతి చెందగా మృతుడి బంధువులకు ఫిర్యాదు మేరకు నార్సింగి ఎస్ఐ సృజన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిర్లక్ష్యంగా లారీ నడపడమే కాకుండా ప్రశ్నించిన వ్యక్తి గల్వా సత్తిరెడ్డి అనే వ్యక్తిని ఢీకొట్టి హత్య చేసిన ఘటనలో లారీ ఆపి పరారైన డ్రైవర్ మోయిన్ క్లీనర్ హాసిన్లను లారీ వద్దకు రావడంతో పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వారి వద్ద నుంచి లారీని స్వాధీనపరుచుకున్నట్లు రామంపేట సీఐ వెంకటరాజగౌడ్ తెలిపారు. 24 గంటల్లో కేసును ఛేదించిన రామంపేట సీఐ వెంకటరాజగౌడ్ నార్సింగి ఎస్ఐ సృజనతో పాటు సిబ్బందిని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ అభినందించారు. నిన్నటి రోజున నాకు ఒక కంప్లైంట్ వచ్చింది. దాంట్లో కంప్లైంట్ పేరు వచ్చేసి గల్వా వెంకటరెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు అనగా వాళ్ళ బ్రదర్ సత్యరెడ్డి మరియు వాళ్ళ అక్క బావతో పాటు బిక్నూర్ మండలం తిప్పాపూర్లో వాళ్ళ బంధువుల ఫినరల్స్కి అటెండ్ అయ్యి తిరిగి హైదరాబాద్కి వెళ్తుండగా మార్గ మధ్యంలో వల్లూరు గ్రామశివారులో నేషనల్ హైవే 44 పైన లారీ డ్రైవర్ ఈ నేరంలో నిందితుడైనటువంటి లారీ డ్రైవర్ వీళ్ళ కారుకు హిట్ ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ కార్కి డ్యామేజ్ కాగా వెంకటరెడ్డి గారు లారీని ఆపడానికి ప్రయత్నం చేసినారు. కానీ ఆపకుండా అట్లే వెళ్ళిపోతుంటే లారీని చేజ్ చేసి వల్లూరు గ్రామం దాటిన తర్వాత ఒక 300 మీటర్లు పోయిన తర్వాత లారీ ముందుకెళ్ళి కారును పెట్టి లారీని ఆపగా వాళ్ళ తమ్ముడు సత్తిరెడ్డి కారులోంచి దిగి లారీని డ్రైవర్ని దిగమని చెప్తుండగా లారీ డ్రైవర్ ఆపకుండా అతని పైనుంచి తీసుకెళ్తే చనిపోతాడని తెలిసి కూడా సత్యరెడ్డికి హిట్ ఇచ్చి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. దాంతో ఆ సంఘటనలో సత్యరెడ్డి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. దీని విషయంలో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు లారీని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా లారీ డ్రైవర్ మరియు క్లీనర్ని కూడా అదుపులోకి తీసుకొని ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది. కేసులో భాగంగా లారీని కూడా సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం రైతు వేదికలో శుక్రవారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకర్ సుంతా లక్ష్మారెడ్డితో కలిసి చేపట్టారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం రైతు వేదికలో శుక్రవారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకర్ సుంతా లక్ష్మారెడ్డితో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 9,961 కొత్త రేషన్ కార్డులను 31,000 మంది అదనపు సభ్యులను చేర్చడం జరిగిందన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 2,500 కొత్త రేషన్ కార్డులు, కొల్చారం మండలం 384 కొత్త రేషన్ కార్డులు మంజూరైనట్లు తెలిపారు. ప్రభుత్వం రైతు భరోసా కింద జిల్లాలోని 2,60,200 మంది రైతులకు 2,200 కోట్ల రూపాయలు ఈ ఖరీఫ్ సీజన్ లో పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో గ్యాస్ సబ్సిడీ కింద 13 కోట్ల సబ్సిడీ, బ్యాంకు లింకేజీ కింద 596 కోట్ల రుణాలు ఇచ్చినట్లు, 100 కోట్ల ఇందిరా మహిళా శక్తి కింద మహిళలకు అందజేయడం జరిగిందన్నారు. రుణమాఫీ కింద 87,000 మంది రైతులకు 645 కోట్లు రుణమాఫీ జరిగిందన్నారు. ఈ సమావేశంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకర్ సుంతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డు అనేది మనకు ఒక గుర్తింపు అని, రేషన్ బియ్యంతో పాటు హాస్పిటల్ కు వెళ్లాలన్నా, పిల్లలను చదివించాలన్నా ప్రతి అవసరానికి రేషన్ కార్డు ముఖ్యమన్నారు. గతంలో కేసీఆర్ హయాంలో కూడా 6,80,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వటం జరిగిందన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. తమను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి ప్రభుత్వ పరంగా రావాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు కృషి చేస్తానన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మంచిదే అయినప్పటికీ నష్టపోయినన్ని బస్సులు పెంచాలని, సరిపోయిన బస్సులు పెంచాలని ఎమ్మెల్యే అన్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నందున రైతులకు ఎరువుల కొరత లేకుండా డిమాండ్కు అనుగుణంగా ఎరువులు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ నిత్యానంద, నర్సాపూర్ ఆర్డీఓ మైపాల్రెడ్డి, కొల్చారం తహసీల్దార్ శ్రీనివాచారి, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, ఆర్ఐ ప్రభాకర్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్ గుప్తా, యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇండ్లు కానీ, పెన్షన్స్ కానీ, రేషన్ కార్డు లేకుండా గ్యాస్ కానీ, గృహజ్యోతి కానీ, ఇవన్నీ ఆ రోజు ఇళ్ల స్థలాలు కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ
దాని రేషన్ కార్డు అనేది లేకుండే. చాలా మంది ఆ రోజు అడిగింది, మరి మాకు రేషన్ కార్డు లేదు, రేషన్ దరఖాస్తు తీసుకోవడం కూడా రేషన్ కార్డు నెంబర్ రాయాలన్నా. కాబట్టి ఆ రోజు లేక చాలా మంది కూడా దరఖాస్తు పెట్టుకోలేని పరిస్థితిలో మళ్ళీ కొత్తగా ఒక తెల్ల కాగితం మీద మాకు రేషన్ కార్డు కావాలని రాష్ట్ర చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతూ ఉందని చెప్పేసి కలెక్టర్ గా చెప్తాను. వారందరూ కూడా ఇలా కొంతమందికి వస్తే ఇంకా ఉన్న చాలా మంది ఉన్నారు, వారందరికీ కూడా ఇవ్వాల్సిందిగా మీ అందరి తరఫున నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక కార్యక్రమం లాగా తీసుకోవడం జరిగింది. మొన్న నేను లేకుండే తిరుపతికి వెళ్ళినా అయినా కూడా ప్రోగ్రామ్ పెట్టిన ఎస్ఆర్ పోలీసు చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ కూడా నేను ఆపాలని ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే లబ్ధిదారులకు చెందాల్సింది లబ్ధిదారులకు వెళ్ళాలి నాకు ఆలోచనతో వదిలేసిన. కానీ ఈ రోజు ఏంటంటే మనకు ఆ రోజు కూడా మరి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పేట్టుగా మంత్రి గారు ఆధ్వర్యంలో కొన్ని చేస్తే మళ్ళీ ఈ రోజు మిగిలిన వాళ్ళందరూ కూడా మన ముఖ్యమంత్రి గారి ఆదేశం వరకు ప్రతి మండలంలో 25వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మిగిలిపోయినటువంటి లబ్ధిదారులందరూ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వాలని కష్టపడడం జరిగింది. ఆ విధంగా ఈ రోజు మన కొల్చార మండలం కూడా ఇప్పుడు అక్కడ కోడిపల్లి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కొల్చారలోకి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన అన్ని మండలాల్లో కూడా ఇదే విధంగా కార్యక్రమాలకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి నిజంగా కలెక్టర్ గారు చాలా విషయాలు చెప్పారు, రుణమాఫీకి సంబంధించినటువంటి విషయాలు చెప్పి నేను కలెక్టర్ గారికి, ఎందుకంటే మీరు గెలిపించినటువంటి నాయకురాలుగా మీకున్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. రుణమాఫీకి సంబంధించి గ్రామాల్లో 30-40% వరకు రుణమాఫీ అయింది. కాబట్టి కలెక్టర్ గారు మీరు ఏదైతే రుణమాఫీ అయినటువంటి లిస్ట్ వేసిందో రుణమాఫీ కానటువంటి కూడా లిస్టు సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వారికి కూడా రుణమాఫీ అయితే పేదల హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు కలెక్టర్ గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. వాస్తవాలు ఏంటంటే రేషన్ కార్డు అనేది మనకు ఒక గుర్తింపు. ఎక్కడ పోయినా కూడా రేషన్ కార్డు ఉంటే మనకు అటువంటి గుర్తింపు ఉంటుంది. మన కుటుంబ సమేతంగా దిగేటువంటి ఈ రేషన్ కార్డుకు ఎక్కడికి వెళ్ళినా కూడా మన కుటుంబం అంతా ఒకటిగా చూపించడానికి ఈ యొక్క కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. రేషన్ కార్డు లేకపోతే మనకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ పథకం కూడా రాదు. అదేవిధంగా మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా మనకు అటువంటి గుర్తింపు ఉండదు. అందుకనే రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనటువంటి విషయం. రేషన్ కార్డు ఉంటేనే మనకు అడ్రస్ ప్రూఫ్ కింద వనుకొస్తుంది, మన పిల్లలు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ పరంగా వనుకొస్తుంది, అదే విధంగా మన పిల్లలకి సీట్ ఇవ్వడానికి, అదే విధంగా స్కాలర్షిప్లకు వనుకొస్తుంది, ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యానికి వనుకొస్తుంది, ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ లోన్స్ కి రేషన్ కార్డు కావాలంటాం. మనకు ఆరోగ్యం బాగాలేదంటే ఏదైనా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో కూడా మనం ఈ రేషన్ కార్డు చూస్తే మనకు ఆరోగ్యశ్రీ అని వర్తిస్తారు, లేదంటే బిల్లులు పెట్టుకుంటే సీఎంఆర్ అని వస్తారు. సో ఈ విధంగా అన్ని కార్యక్రమాల్లో కూడా మనకు ఆధార్ ఉన్నా కూడా రేషన్ కార్డు అనేది చాలా అవసరమైనటువంటి విషయం. కాబట్టి చాలా మంది చాలా రోజులుగా ఏంటంటే మాకు రేషన్ కార్డు లేదు, దరఖాస్తు చేసుకోండి, దరఖాస్తు పెట్టుకుంటా ఉన్నారు, ఇవ్వండి. కాబట్టి ఈ రోజు ఏంటంటే మరి ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. మరి ప్రభుత్వం మరి ఈ రోజు ముందుకు వచ్చేసి మళ్ళీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు చేయడం చాలా సంతోషంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ గతంలో కూడా మరి గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా 6,80,000 కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మనకి ఈ రోజు ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళని దాంట్లో జమ చేసుకోలేదు, రేషన్ కార్డు ఎక్కించుకోలేదు, వాళ్ళ తల్లిగారికి ఉండాలి. మరి అదేవిధంగా ఇక్కడ మన పిల్లలు పుట్టినట్లయితే దాంట్లో నమోదు చేసుకోలేకపోయినాం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఈరోజు మన మీ సేవల దరఖాస్తు చేసుకుంటే అవన్నీ కూడా దీంట్లో సమకూర్చి ఈరోజు మన మండలానికి సంబంధించి దాదాపు మరి 1772 రేషన్ కార్డు అంటే 384 కొత్తవి, కుటుంబంలో ఎంట్రీ అయ్యేటేమో 1388, అంటే మొత్తం 1772 మందికి ఈ రోజు మనం రేషన్ కార్డు స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇది చాలా అవసరము. మరి బియ్యం కూడా ఈ రోజు రేషన్ కార్డు ఉంటేందంటే మీరు తమ్ము పెట్టి ఎక్కడైనా సరే బియ్యం తీసుకోవచ్చు. ఇప్పుడు కలెక్టర్ 3 నెలలకు ఒకటేసారి సన్న బియ్యం ఇచ్చింది. అదేవిధంగా మీరు ఎక్కడున్నా ఈ ఊరు లేకుండా హైదరాబాద్ లో కట్టుకున్నా ఆడ కూడా తమ్ము పెడితే మీకు 3 నెలల బియ్యం వచ్చేస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఈ విధంగా రేషన్ కార్డు మనకందరూ కూడా ఎంతో ఉపయోగం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ప్రజాపాలన ఏంటంటే మనం దరఖాస్తు మరి దానికి అనుకూలంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్ గానే అందరికీ కూడా కలెక్టర్లకి ఒక మీటింగ్ పెట్టేసి మరి దాంట్లో కూడా ప్రతి మండలంలో ఒక ప్రోగ్రామ్ పెట్టి పెద్ద ఎత్తున ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో అదేవిధంగా
మెంబర్ అడిషన్స్ అంటే కొత్తగా పెళ్లి చేసుకొని ఎవరైనా ఆ కుటుంబానికి వచ్చినట్టయితే వాళ్ళ పేరుని కూడా ఆ రేషన్ కార్డులో చేర్పించడం, అదేవిధంగా కొత్తగా వాళ్ళ పెళ్ళైన వాళ్ళకి ఎవరైనా పిల్లలు పుట్టినట్టయితే వాళ్ళ పిల్లల పేర్లను కూడా రేషన్ కార్డులో చేర్పించడానికి ప్రక్రియ అనేది ఏదైతే ఉందో ఆ ఎంక్వైరీ అందరూ సంబరమైన వాతావరణంలో కూడా వాళ్ళందరూ కూడా ఆ రేషన్ కార్డు పంపిణీ చేయాలా. అదే విధంగా ఆ జిల్లాలో ఏమేమైతే అభివృద్ధి జరుగుతూ ఉందో సో ప్రభుత్వం రైతులకి హితం చేసే విధంగా, రైతులకి మేలు చేసే విధంగా, అదేవిధంగా మహిళలకు మేలు చేసే విధంగా ఏమేమైతే కార్యక్రమాలు చేపడుతూ ఉన్నదో అవన్నీ కూడా ప్రజలకి సవివరంగా వివరించాలనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు అందరూ కూడా ఆదేశించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈ రోజు మన కుల్చారం మండల్ హెడ్ క్వార్టర్ రైతు వేదికలో మనం ఈరోజు ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం అనేది కూడా మనం పెట్టుకోవడం జరిగింది. మరి ఈ రోజు మనం చూసినట్లయితే మన జిల్లా వ్యాప్తంగా కూడా రీసెంట్ గా మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మనము నరసాపూర్లో ఒక ప్రోగ్రామ్, మెదక్లో ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళ చేతుల మీదుగా కూడా మనం ఈ ప్రోగ్రామ్ ప్రారంభించుకున్నాం. మండల్ లెవెల్ ప్రోగ్రామ్స్ మనం ఈ రోజు నుంచి కూడా మన జిల్లా వ్యాప్తంగా కూడా మనం ప్రారంభిస్తా ఉన్నాం. మరి దాంట్లో భాగంగా మన జిల్లాలో మొత్తం 9,961 మందికి మనం కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా 34,000 కుటుంబాల కౌడిపల్లి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలను బహూకరించారు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు పోలా నవీన్ కుమార్. రైతు వేదిక వద్ద నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు. కౌడిపల్లి పోలీస్ స్టేషన్ కు సీసీ కెమెరాలను బహూకరించారు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు పోల నవీన్ కుమార్. కౌడిపల్లి పోలీస్ స్టేషన్ కు సీసీ కెమెరాలను కౌడిపల్లి బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు పోల నవీన్ కుమార్ శుక్రవారం రైతు వేదిక వద్ద నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి, స్థానిక ఎస్ఐ రంజిత్ రెడ్డికి బహూకరించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 8 సీసీ కెమెరాలతో కలిగిన 2 సెట్లను, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి నైట్ విజన్ కెమెరాలను గ్రామ ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇవ్వటం జరిగిందని, వీటి ఖరీదు 60,000 రూపాయలు ఉంటుందని ఈ సందర్భంగా నవీన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సారా రామాగౌడ్, నాయకులు చంద్రగౌడ్, దుర్గారెడ్డి, రాజీవ్ రెడ్డి, సందీప్ కుమార్, బీజ పురుషోత్తం, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు. రామాయంపేట పట్టణంలోని 5వ వార్డు శ్రీనగర్ కాలనీ మిషన్ భగీరథ పైప్లైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు రామాయంపేట పట్టణంలోని మిషన్ భగీరథ నీరు రాని కాలనీలలో మిషన్ భగీరథ ద్వారానే ఇంటింటికి నల్లా నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు అన్నారు. రామాయంపేట పట్టణంలో ఇంటింటికి నల్లా నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా రామాయంపేట మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు నగర్ శ్రీనగర్ కాలనీలో మిషన్ భగీరథ పైప్లైన్ నిర్మాణానికి టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తాగునీటి సమస్యను పరిష్కారం కోసం అమృత్ 2.0 పథకం ద్వారా మున్సిపాలిటీకి 14 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని, 5వ వార్డులోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించడం కోసం పనులను ప్రారంభించినట్టు తెలిపారు. ప్రతి ఇంటికి నల్లా నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోసి సహకారంతో మున్సిపాలిటీలో ఎక్కడా కూడా నీటికి ఇబ్బందులు ఉండదనే ఉద్దేశంతో మున్సిపాలిటీకి 14 కోట్ల నిధులు మంజూరు చేయించి నీటి సమస్య తీర్చేందుకు పనులు చేపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎనిశెట్టి అశోక్, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, మహంకాళి ఆలయ కమిటీ డైరెక్టర్ దారం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. సభ్యుడు యువ నాయకుడు మన ప్రియతమ నాయకుడు రోహిత్ రావు గారి ఆదేశం మేరకు రామాయంపేట పట్టణంలోని అన్ని వార్డులలో ఎక్కడెక్కడైతే మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవో, ఎక్కడైతే పైప్ లైన్ లేవో అన్ని వార్డులలో అన్ని కాలనీలో కూడా మిషన్ భగీరథ లైన్ను 2-3 మాసాల్లో కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు మొట్టమొదటిసారిగా మంజిరా స్కూల్ ప్రాంతంలో ఈ కాలనీలో 5వ వార్డులోని మంజిరా స్కూల్ ప్రాంతంలో శ్రీనగర్ కాలనీలో పూర్తి స్థాయిలో మిషన్ భగీరథ అన్ని గల్లీలలో అన్ని ఇండ్లకు కూడా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కేవలం 15 రోజుల పాటు ఈ కాలనీలో పని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణంలోని అన్ని కాలనీల్లో అన్ని మెయిన్ రోడ్ల పొంటి కూడా ఎక్కడికైతే మిషన్ భగీరథ నీళ్ళు లేవో అక్కడ అందరికీ నీళ్ళు అందించడానికి 3 నెలల లోపల పూర్తి స్థాయిలో 2 కొత్తగా కట్టిన అమృత్ ట్యాంకులు ఎమ్మెల్యే గారు ఏవైతే శాంక్షన్ తీసుకొని శంకుస్థాపన చేసిండో ఆ ట్యాంకులు కూడా నెలలో కూడా కంప్లీట్ అవుతున్నాయి. అది కంప్లీట్ అయ్యే వరకు పట్టణంలోని అన్ని వార్డులలో అన్ని ప్రాంతాల్లో అన్ని ఇండ్లకు కూడా మిషన్ భగీరథ లైన్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఇంటికి వేసే వరకు ప్రతి ఇంటికి సమృద్ధిగా నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ
భూమి పూజ చేసుకొని కార్యక్రమాన్ని పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ వార్డులోని సీసీ రోడ్లన్నీ కూడా వారం లోపల ఈ పైప్ లైన్ అయిపోగానే సీసీ రోడ్లు కూడా ప్రారంభించి 15 నెలల లోపల పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మినీ ఆర్వో వాటర్ ప్లాంట్ ను నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తన సొంత నిధులతో ఆర్ఓఆర్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశామన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మినీ ఆర్వో వాటర్ ప్లాంట్ ను నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తన సొంత నిధులతో 100 HPL కెపాసిటీ ఆర్ఓఆర్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై రాజిరెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ ఇప్పటి వరకు త్రాగునీటి సమస్యతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. ఈ మినీ ఆర్ఓ వాటర్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇచ్చిందన్నారు. ఇది విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం ఎంతో కీలకంగా మారనుందన్నారు. విద్యార్థినులు స్పందిస్తూ ఇప్పటి వరకు తాము బాటిల్ నీటిపై ఆధారపడవలసి వచ్చేదని, ఇప్పుడు కాలేజీలోనే స్వచ్ఛమైన నీరు లభించడం చాలా సంతోషకరమని ఆవుల రాజిరెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం భవిష్యత్తుకు తన చాలా ముఖ్యమని, ప్రభుత్వంపై ఆధారపడకుండా వ్యక్తిగతంగా చేపట్టిన ఈ చిన్న ప్రయత్నం వారికి ఉపయోగపడితే అదే తనకు పెద్ద ఆనందమన్నారు. ఇది తన సామాజిక బాధ్యతగా భావిస్తున్నానన్నారు. ఈ ప్లాంట్ ద్వారా కళాశాలలో రోజు వందలాది మంది విద్యార్థులు శుద్ధి చేసిన తాగునీటి లభ్యత కలగనుందని, ఇదే విధంగా అవసరమున్న ఇతర విద్యా సంస్థల్లో కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ హేమచందర్, ఇన్ఛార్జ్ నవీన్, కాలేజీ లెక్చరర్ల బృందం, యాదాగౌడ్, చంద్రశేఖర్, రమేష్, వేణుగోపాల్ రెడ్డి, లక్ష్మీనారాయణ, అశ్విన్, ఉమేష్, గంగా, రాధిక, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవమన్నారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లాలో నూతనంగా మంజూరైన తెల్ల రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లాలో నూతనంగా మంజూరైన తెల్ల రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ మండల కేంద్రంలో కొనసాగుతుందన్నారు. శుక్రవారం రోజున స్థానిక BLN గార్డెన్ లో జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 10,017 కొత్త తెల్ల రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. రూరల్ మండలానికి 2,498 మందికి అంటే 2,498 మంది కొత్త రేషన్గా ఆన్లైన్లో పెట్టుకున్నటువంటి ప్రతి కుటుంబానికి సుమారు 2,498 కొత్త రేషన్ కార్డు ఇచ్చుకుంటూ అడిషన్గా అంటే రేషన్ కార్డులో నా కొడుకు పిల్ల అయినకు నా కొడుకు పిల్ల రేషన్ కార్డులో ఉంటుంది. ఆ విధంగా నా కుటుంబ సభ్యులు మెంబర్ అడిషన్గా సుమారు 3,198 మందికి అంటే సుమారు దగ్గర 5,600 మందికి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డు సుమారు 2,000 మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చుకుంటూ అడిషన్గా 3,000 మందికి లబ్ధిదారులు చేకూరుస్తూ ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల గత 2014 నుంచి 18 నుంచి 23 ఉన్నటువంటి 6 ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు పేదవాళ్ళకు సంబంధించిన ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు పట్టించుకోలేదు. ఈరోజు పేదవాళ్ళకు సంబంధించిన ఇందిరమ్మ ఇంటికలు కానీ, పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వడం కానీ, పేదవాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈరోజు మా సోదరి మన గ్రామాల్లో 200 యూనిట్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ, మన జిల్లాకు సుమారు 55,000 మందికి కొత్తగా రేషన్ కార్డు ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అమలు పరిచిన సందర్భంలో కూడా ఈరోజు 5,000 మందికి ఈరోజు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి లబ్ధిదారికి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆరాధన వారికి సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఈ యొక్క ప్రజాపాలనలో కూడా ఈరోజు గ్రామాలకు వచ్చినటువంటి చాలామంది లబ్ధిదారులను ఒక్కసారి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి వారికి మన జిల్లా ద్వారా జగిత్యాల జిల్లా శాసనసభ్యుడు సంజయ్ కుమార్ గారు, కలెక్టర్ గారు మేము మీ అందరూ రిక్వెస్ట్ చేసిన నెక్స్ట్ ముఖ్యమంత్రి గారికి చప్పట్ల ద్వారా అభినందన తెలియజేయాలని మనస్ఫూర్తిగా మనం చేసుకుంటాం. కొత్తగా మీ కుటుంబ సభ్యులు రేషన్ కార్డు చేర్పించినటువంటి కుటుంబ సభ్యులకు కానీ మనస్ఫూర్తిగా మీ లక్ష్మణ్ కుమార్గా పేదవాళ్ళకు సంబంధించిన ప్రభుత్వం మీకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టే విధంగా ఆ రోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్న వారు ఖజానా ఖాళీ చేసి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి ఖాళీ ఖజానా అప్పచెప్పినప్పటికీ
ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మంత్రివర్గము, ప్రభుత్వం అంతా కూడా ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి ఈరోజు 6 గ్యారెంటీ పథకాల్లో కూడా 4 గ్యారెంటీ పథకాలు, సన్న బియ్యం కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, 200 యూనిట్ కరెంటు కానీ, అదేవిధంగా ఈరోజు రేషన్ కార్డు ఇవ్వడం కానీ, ఎన్నడన్నా ఎప్పుడన్నా ఎవరైనా ఊహించని విధంగా ముఖ్యమంత్రి నేరుగా పేదవాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు ఆర్థికంగా ఒత్తిడినా కూడా ఏదో అమలు చేస్తున్నామమ్మా. ఇంకా 2 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. 3 సంవత్సరాలు 2 నెలలు మీ అభిమానం, మీ ఆశీర్వాదంతో ప్రభుత్వంలో ఉండడం. తప్పకుండా మీకు ఇచ్చిన మాట ఒక మంత్రిగా మేము మాటిస్తున్నాం. ఎక్కడ ఎంత ఆర్థికంగా ఒత్తిడి ప్రభుత్వంపై ఉన్నప్పటికీ జిల్లా మంత్రిగా మిగిలినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కష్టపడి పనిచేస్తామనే విషయాన్ని ప్రజలందరికీ కూడా మనం చేస్తున్నాం. 11 ఏళ్ల పేదల కలను నిజం చేసిన పేదల పక్షపాతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన చిత్రపటానికి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అలాగే కొల్చార మండల కేంద్రంలో మండల లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశారు. 11 ఏళ్ల పేదల కలలను నిజం చేసిన పేదల పక్షపాతి ప్రజాపాలన అందిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కొల్చార మండల కేంద్రంలో జాతీయ రహదారిపై శుక్రవారం పాలాభిషేకం నిర్వహించారు. అలాగే కొల్చార మండల కేంద్రంలో మండల వ్యాప్తంగా పలు గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 4,88,000 రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తాము ఎదుర్కొంటున్న ఆరోగ్య మరియు ఆర్థిక ఇబ్బందుల్లో ఈ సహాయం ఎంతగానో భరోసానిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ ఆవుల రాజిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజల కష్టాలను అర్థం చేసుకుని ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేయడం తన బాధ్యత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉందని, న్యాయం సంక్షేమం అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, మాజీ సర్పంచ్లు మన్య శ్రీనివాస్, శ్రీశైలం, నర్సింహులు, వడ్ల లక్ష్మీపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోండా కృష్ణ, శేఖర్, మహేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, గజనీ వెంకట్ గౌడ్, జోగిపేట విఠల్ గౌడ్, కుమార్ గౌడ్, సొసైటీ చైర్మన్ మంద నాగులు, రంగంపేట సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, దర్జీరాజు తదితరులు పాల్గొన్నారు. పథకాన్ని తెచ్చి ప్రతి పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథి మా రాజన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 4 ముచ్చట్లు మాట్లాడాల్సిందిగా. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం మరి ఈరోజు పేదలకు ఎన్నో సంవత్సరాల తర్వాత, నిరీక్షణ తర్వాత మరి రేషన్ కార్డుల పంపిణీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొల్చారం మండలంలో పెద్ద ఎత్తున పేద ప్రజలు ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నటువంటి కళ ఫలించింది. 10 సంవత్సరాల నుంచి కుటుంబాల్లో మరి పెళ్ళిళ్ళు జరిగినాయి, కొత్త కుటుంబ సభ్యులు రావడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా వాళ్ళకు నిత్యావసర వస్తువులు రాకపోవడం, ఎన్నో ఏళ్ళ నిరీక్షణ మనం చూసినాం. తెలంగాణ ఏర్పడ్డాక మరి బంగారు తెలంగాణ అయితే అనుకున్నాం, కానీ బంగారు తెలంగాణ కాలేదు. ఎవరి పేదింటికి కూడా కనీసం రేషన్ బియ్యం రాలేనటువంటి పరిస్థితిలో మనం తెలంగాణ మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం. మరి అదే కళ ఏదైతే గ్యారంటీలు ఇచ్చుకున్నామో ఈరోజు అరకొర మరి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఉన్నది. లక్షల కోట్లు అప్పు చేసినప్పటికీ కూడా మరి 18 నెలల మాసంలోనే మరి మనం ఇవాళ మనం పేదలకు మనం అన్ని పథకాలను చేరవేయడం జరుగుతున్నది. ఈరోజు నేను బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, మీరు ఏ ముఖాలు పెట్టుకొని ఇవాళ రైతు వేదికల దగ్గరకు వచ్చారు? మీకు ఏం అర్హత ఉన్నది? ఇవాళ రేషన్ కార్డులకు మీకు సంబంధం ఏంటి? రేషన్ కార్డు ఇయ్యక ప్రజలను మోసం చేసినటువంటి గత ప్రభుత్వం మీది. రేషన్ కార్డులు ఇయ్యక పేదలను పసులుచ్చినటువంటి ప్రభుత్వం మీది. మరి మీరు ఈరోజు ఎక్కడ మా ముఖం కనబడకపోతే ప్రజల్లో మనం మర్చిపోతారేమో బాధతో ఇవ్వాల మరి ఆ పరిస్థితుల్లో మీరు ఇవ్వాల. మీరు మాట్లాడడానికి కూడా ఏమున్నది? ఇవ్వాల రైతు వేదికలలో మాట్లాడడానికి ఏం సబ్జెక్ట్ లేదు మీ దగ్గర, కానీ మాకుంది సబ్జెక్ట్. తమ్మున్న భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్న జిల్లా కలెక్టర్. కొల్చార మండలంలో రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న రాహుల్ రాజ్. రేషన్ కార్డు అనేది పేదల ఆత్మగౌరవం అన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి. జగిత్యాల జిల్లాలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
కొల్చేర మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మినీ ఆర్వో వాటర్ ప్లాంట్లు అందజేసిన నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. రాజిరెడ్డికి ధన్యవాదాలు తెలిపిన కళాశాల యాజమాన్యం, విద్యార్థులు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కెమెరాలు అందజేసిన పోలా నవీన్ కుమార్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.